ప్రేజ్లా ఈ దిన వాగ్దానము యెషయా 56:7. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన ప్రార్థనా మందిరంలో మనల్ని ఆనందింపచేస్తారంట. ఎంత గొప్ప దేవుడుగా ఉన్నారండి. ఆయన మందిరంలో మనకి ఆనందము కలగచేయాలనే కదా ఆయన సన్నిధికి, ఆయన మందిరమునకు ఆదివారము ఆరాధనా దినము మనము ఆచరిస్తాము. దానిని దేవుడు బలపరుస్తూ ఉన్నారు. నా మందిరములో వారిని ఆనందింపచేస్తాను అంటూ ఉన్నారు. ఎలాగ దేవుడు మనకి ఆనందింపచేస్తారు అని అంటే, దేవుని యొక్క వాక్యంలోని వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమల అన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అవునండి, దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన దూత ఇచ్చి మనకి కావలి కాయడానికి, దేవుడు మనల్ని రక్షించడానికి మరి ఆ యొక్క దూతని మనకి అనుగ్రహిస్తారంట. మన శ్రమలు అన్నిటిలో నుండి మనల్ని విడిపించి ఎల్లప్పుడూ కూడా రక్షించి మనల్ని నడిపిస్తారంట. మన ప్రార్థన ఆయన ఆలకించి మనకి సహాయం చేస్తారంట. మన జీవితాలలో మన ముఖము ఎప్పుడు కూడా లజ్జింపకుండా దేవుడే ఆయన కృపని అనుగ్రహిస్తారంట. ఆయన యొక్క వెలుగు మనకి అనుగ్రహిస్తారంట. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మందిరములో సంతోషించే వారిగా ఉంటున్నాము అంటే దేవుడు ఇవన్నీ కూడా మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టినే దేవుడు అంటూ ఉన్నారు, నా మందిరములో మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారిగా మిమ్మల్ని ఉంచుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. చూచే దేవుడు, ఆలకించే దేవుడు, మన యొక్క జీవితాలలో సంతోష సమాధానాన్ని నింపే దేవుడు, మనకి బహుమానాలను అనుగ్రహించే దేవుడు, మనకి దూతలను సహాయముగా పంపే దేవుడు అని ఈ దినమున ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆనందించే వారిగా ఉండి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, ఆయనకి ఆరాధనాపూర్వకంగా అనగా మనము మన యొక్క జీవితాలలో సంపూర్ణమైన హృదయముతో ఆయనని ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనము అడక్కమునిపే అన్నీ కూడా మనకి అనుగ్రహించి మనల్ని ఆనందింపజేస్తానని మరొక్కసారి దేవుడి దినమున ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానమును, వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, బహుమానాలు, ఆయన దీవెన, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ఆరాధించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, ప్రభు మీ కృపా కనికరస్తాను బట్టి నాయన నా తండ్రి, అవును ప్రభు, మేము మీ మందిరంలో ఆనందించే వారిగా ఉండడానికి మాకు సహాయం చేస్తానన్నారు నాయన. మీకు వందనాలు నా ప్రభు. నాయన మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టక మాతోనే ఉండి మీ దేవదూతలను మాకు సహాయముగా పంపించి నాయన నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున ఆరాధన దినముగా ఆరాధిస్తూ ఉండగా ఆరాధన మీద ఆసీనుడైన దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నా ప్రభు, మా స్థితుల మీద ఆసీనుడుగా ఉండి నా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మరొక్కసారి రుజుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు వారి జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేతి పనుల్లో, వారి ఉద్యోగంలో నాయన యేసయ్య నాయన వారి చేతి పనుల్లో అన్నింటిలో కూడా మీ కృపను అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు.
బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు, మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తుండగా నాయన వారి యొక్క ప్రయాణం అంతా కూడా సురక్షితంగా అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి సుఖంగా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండడానికి సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. నా దేశానికి తోడై ఉన్నారు, మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపలో భద్రపరుస్తున్నారు, మీకు వందనాలు. ప్రపంచం అంతా కూడా మీ కృపలో భద్రపరుస్తున్నారు, మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.